ఏపీలో పీహెచ్సీ వైద్యులు ఆందోళన బాట పట్టారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె తిరుపతిలో కూడా కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు చేపట్టిన సమ్మె ఉధృతం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 99ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా తిరుపతిలో కూడా ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వైద్యులు కూడా నిరసన బాట పట్టారు. గతంలో కూడా తాము కరోనా సమయంలో కూడా విశిష్ట సేవలు అందించి ప్రాణాలకు తెగించి తాము వైద్య సేవలు అందించామని, అయితే తమకు ఇంక్రిమెంట్లు అదేవిధంగా ఇక ప్రమోషన్లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తమను ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పి కూడా వైద్యులు కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఆ యొక్క వైద్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఈ యొక్క నిరసనకు గల కారణం ఏంది? మీ ప్రధాన డిమాండ్ ఏంది? త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ మొత్తం చేస్తున్నారు. మొత్తం 131 మెంబర్స్ డాక్టర్స్ ఉంటే అందరు ఇక్కడే ఉన్నాము. త్రూఅవుట్ ద స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని డాక్టర్స్ వాళ్ళ లోకల్ డిఎంహెచ్ఓ ఆఫీసెస్లో అంతకుముందు ప్రీవియస్గా 50% క్లినికల్ సీట్స్ ఉండేవి, మాకు 30% నాన్ క్లినికల్ ఉండేవి. ఇప్పుడు దాన్ని అయితే 15%కి తగ్గించారు యాజ్ ఆఫ్ నవ్. నెక్స్ట్ నుంచి అయితే కూడా 7% ఓన్లీ కొన్ని బ్రాంచెస్ వరకే ఇచ్చారు. మేమైతే కొత్త డిమాండ్స్ ఏం తీసుకురావట్లేదు, అడగట్లేదు. ప్రీవియస్గా ఉండేవి ఏమని చెప్పి అడిగాము. దాంతోపాటు మాతో పాటు జాయిన్ అయిన బ్యాచెస్ ఏపీవీపీలో ఉన్న వాళ్ళకైతే ప్రమోషన్స్ జరిగింది, మాకైతే జరగలేదు. సో మాకు టైం బౌండ్ ప్రమోషన్స్, నోషనల్ ఇంక్రిమెంట్స్, ఇన్ సర్వీస్ పీజీ కోటాని మళ్ళీ రిస్టోర్ చేయాలని ఈ రోజు ఇక్కడంతా స్ట్రైక్లో ఉన్నాం. ప్రభుత్వానికి మీ యొక్క సమస్యలను తీసుకెళ్లారా? ప్రభుత్వం నుంచి ఎలాంటి మీకు సమాధానం వచ్చింది? సార్, యాక్చువల్గా మేము ఈ సమస్యలు కొత్తవి కాదు, పాతవే. వీటిని సమస్యలు అనే కంటే కూడా మాకు రావాల్సిన బేసిక్ మా హక్కులు ఇవి. బేసిక్గా మా సమస్యలు 3 సార్. ఏంటంటే మాకు టైం బౌండ్ ప్రమోషన్స్ అనేవి మాకు దక్కట్లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి, కానీ మాకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు దక్కవలసిన గౌరవం దక్కట్లేదు. టైం బౌండ్ ప్రమోషన్ అనేది ప్రతి ఎంప్లాయీకి ఇంపార్టెంట్, కానీ మాకు అవి దక్కట్లేదు. దానివల్ల ఇప్పుడు మేము ఏ క్యాడర్లో వస్తున్నామో ఇంకొక 20 ఏళ్ళైనా అదే క్యాడర్లో రిటైర్ అవుతున్నాము. ఇది కరెక్ట్ కాదు, ఇది మా హక్కు. ఇంకొకటి ఏంటంటే మేము సర్వీస్లోకి వచ్చిన తర్వాత మాకు సర్వీస్ పీజీ అని ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఒక అవకాశం కల్పిస్తుంది గవర్నమెంట్. దాన్ని ఇయర్ బై ఇయర్ కుదిస్తూ వస్తుంది. పోయిన సంవత్సరం 50 నుంచి 30కి చేశారు, ఈ సంవత్సరం 30 నుంచి 15కి చేశారు. ఇలా ఇయర్ బై ఇయర్ కుదిస్తూ వస్తుంది. దీనివల్ల మాకొకటే నష్టం కాదు, గవర్నమెంట్కి నష్టం. తర్వాత ఇంకొకటి విషయం వస్తే, మాకు రావాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పోయిన సంవత్సరం కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వచ్చాం. ఇట్లా మాకు ఎఫ్డిబి అలవెన్సెస్, ట్రైబల్ అలవెన్సెస్, రూరల్ అలవెన్సెస్, ఇవి చాలా రకాల అలవెన్సెస్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిష్కరించమని మేము పోయిన సంవత్సరం కూడా గవర్నమెంట్కి విన్నవించడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే, మేము వీటిని చూస్తామని చెప్పారు, కానీ వాటి గురించి లిఖితపూర్వకంగా ఏ హామీ మాకు రాలేదు. స్టిల్ మేము వాటి కోసం మేము ఇవాళ మళ్ళీ ఇట్లా ముందుకు రావడం జరిగింది. మీ ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు మీరు ఈ యొక్క సమ్మెను యథావిధిగా కొనసాగిస్తారా? ఎలా కొనసాగిస్తాము. ఈసారి మేము లిఖితపూర్వక హామీ దొరికే వరకు ఈ సమ్మెని కొనసాగించాలనే గట్టి నిర్ణయంతో వచ్చాము. ఇతర రాష్ట్రాల్లో యొక్క సర్వీస్ కోటా అయితే పెంచిస్తున్నారు, ఇక్కడ ఏపీలో మాత్రం లేదని చెప్పి వాదన గట్టిగా అనిపిస్తుంది. అంటే ఏదైతే మీకు ఈ యొక్క ట్రైబల్లో ఈ యొక్క ఈ ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కావాలని చెప్పి ఇప్పుడు మీరు గట్టిగా మీ వాదన వినిపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీకు హామీ రాబోతుంది? మనతో పాటు విడిపోయిన తెలంగాణలో కూడా 30% సర్వీస్ కోటా ఇస్తూ ఉంది, ఇంకా ఇస్తూనే ఉంది. మన స్టేట్లోనే మనకి 20%, 10% ఇంకా లేవు అంటున్నారు. అక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళని మనం చూసుకుంటే మాకు మెడికల్ కాలేజీలో పోస్టులు లేవు అని చెప్తుంది గవర్నమెంట్. మెడికల్ కాలేజీలో లేకపోయినా మనకి ఏరియా హాస్పిటల్స్, సిహెచ్సిలలో వాటిల్లో ఒకే డాక్టరు 24 గంటలు డ్యూటీ, ఆ పేషెంట్ 24 గంటలు డ్యూటీ చేయాలనేసి చెప్తున్నారు. అలా గవర్నమెంట్ హెల్త్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే హెల్త్ అంత జనాలు కూడా బాగుంటారు. అంటే మనం స్టాఫ్ను ఫిల్ చేసుకోలేకపోవడము, ప్రజలకి మెరుగైన సేవలు అందించడంలో మనం ఇంకా ముందుండాలని మేము కోరుకుంటున్నాము. తిరుపతి జిల్లాలో ఎన్ని పీసీ సెంటర్లు ఉన్నాయి, ఎంతమంది వైద్యులు ఉన్నారు? ప్రభుత్వం కన్నా స్పందించకపోతే మీరు ఎలాంటి
ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? తిరుపతి జిల్లాలో రూరల్ పిఎస్సీలు అంటే పిఎస్సీలు 58 దాకా ఉన్నాయి. మేము డాక్టర్లు 126 మంది ఉన్నాము. మేము డాక్టర్లు అందరూ ఆ స్ట్రైక్లో ఉన్నాము. గవర్నమెంట్ మాకు ఏదైనా రిటర్న్గా ఇస్తే మేము సమ్మె విరమించేదానికి ఇది ఉంది. మా స్టేట్ ప్యానెల్ వాళ్ళు మాట్లాడుతున్నాము. రిటర్న్గా ఇస్తే వాళ్ళు మాకు చెప్తే ఇమీడియట్గా మేము కూడా సమ్మె దిగేసి రేపే కానీ జాయిన్ అయిపోతాము. రిటర్న్గా కాకుండా లాస్ట్ టైం లాగా మీరు చేయండి మేము చేస్తామని చెప్తే మాత్రం మాకు ఏది గ్యారంటీ లేనిది మళ్ళీ రేపు సంవత్సరం మళ్ళీ స్ట్రైక్ రావాల్సి వస్తుంది. ఇలాంటి స్ట్రైక్లు చేసుకుంటా ఉంటే బ్యాడ్ నేమ్ తప్ప మాకు బ్యాడ్ నేమే వస్తుంది, గవర్నమెంట్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అది మా యొక్క రైట్స్. ఆ రైట్స్ని మాకు కన్సిడర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే జీవో నెంబర్ 99 ఉందో దాన్ని రద్దు చేసి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఆ యొక్క సర్వీస్ కోటాను ఎలా అమలు చేస్తున్నారో అదేవిధంగా కూడా యొక్క ఏపీలో కూడా అమలు చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే తమ న్యాయమైన సమ్మెకు సంబంధించిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. తమకు మాటపూర్వకంగా కాకుండా లిఖితపూర్వకంగా తమకు హామీ ఇస్తే తప్ప తాము ఈ యొక్క సమ్మెను విరమించే పరిస్థితి లేదని చెప్పి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి. తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల కోసం ప్రైవేటు కాలేజీలు సమ్మెబాట పట్టనున్నాయి. ఈ నెల 12లోగా బకాయిలు చెల్లించకుంటే 13 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించాయి. ఈ నెల 12లోగా 1000 కోట్లు చెల్లించి మిగిలిన బకాయిల చెల్లింపుపై క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే సమ్మె తప్పదని హెచ్చరించాయి. అవసరమైతే విద్యార్థులతో కలిసి చెలో హైదరాబాద్ చేపడతామంటున్న ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య చైర్మన్ రమేష్ బాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి చర్చలకు కేవలం అరాకొరగా ఈ యొక్క విడుదలైనటువంటి టోకెన్లకు కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? దసరా కూడా రేపు రాబోతా ఉంది. దసరాకు 600 కోట్ల రూపాయలను మొదటి విడతలో ఇటు ఉన్నత విద్యా సంస్థలకు చెల్లిస్తామనేది కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఫాతి కన్వీనర్గా ఉన్నటువంటి రమేష్ బాబు గారు ఉన్నారు. సార్, ఎట్లా భవిష్యత్ కార్యాచరణ ఏంది? మీరు ఈ సమావేశంలో అత్యవసర ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ అయింది, ఏం చర్చించారు ఏంటి? అంటే ఇప్పుడు కళాశాలలో ఏదైతే డబ్బు ఈ రోజు వచ్చిందో అవి ఉపయోగం కాకుండా పోయాయి. వీటు మొత్తం ఎంటైర్ స్టాఫ్ జీతాలు లేకుండా ఇళ్లకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కళాశాలలు తిరిగి ఒక్కరోజు మొదలిస్తే ఈరోజు ప్రభుత్వం చాలా గౌరవం కాపాడుకునేది. వాళ్ళందరూ సీఎం గారి మీద నెట్టేస్తున్నారు, కానీ మేము సీఎం ఆఫీసర్లు తెలుసుకున్నది ఏంటంటే వీళ్ళ వల్లనే డిలే అయిందని. సో ఎట్టి పరిస్థితుల్లో ఏదున్నా కూడా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మిగతా ఏదైతే ఇద్దామనుకుందో ఇలా లాస్ట్ మూమెంట్ కాకుండా విత్ ఇన్ 1 వీక్ ఇన్ అడ్వాన్స్ కనుక ఇచ్చేది ఉంటే ఆ అడ్వాన్స్ ప్రకారం ఇస్తే ఇక్కడ కళాశాలలో ఉంటుంటే ప్రతి స్టాఫ్ హ్యాపీగా ఉండేసి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అదే విషయం ఇప్పుడు మీటింగ్లో ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో చర్చించినాము. ఆ 12th లోపల వీళ్ళ గవర్నమెంట్ అనుకున్నటువంటి మిగతా 1000 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చిందో అప్పుడు కళాశాలకు అట్లీస్ట్ దసరాకు మేము అందజేయకపోయినా దీపావళికైనా కూడా ఫ్యాకల్టీకి స్టాఫ్కు అందజేస్తే కళాశాలన్నీ హ్యాపీగా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ 12th లోపు కనుక జరగకపోతే 13th నుంచి స్ట్రైక్ పోదామని చెప్పేసి అందరు మెంబర్స్ యునానిమస్గా డిసిషన్ తీసుకున్నారు. దాని ప్రకారం ఏ రకంగా జరుగుతుంది, కార్యాచరణ ఎలా ఉంటుంది, స్ట్రైక్ ఎలా ఉంటుంది, ఆ రూపాంతరం అంతా ఎలా చేద్దాము అని చెప్పేసి ఏదైతే ఉందో నెక్స్ట్ 2-3 డేస్ లోపల అనౌన్స్ చేస్తాం. సార్, సీఎంతో కూడా భేటీ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మేము ఇప్పుడు ప్రభుత్వంలో డిస్కస్ చేస్తే ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేస్తే ప్రతిసారి సీఎం గారి మీద నెట్టేస్తున్నారు. సో అందుకే కళాశాలలందరూ కూడా ఈ బాధతోని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత అంబిగ్విటీ కళాశాలల విషయంలో ప్రభుత్వంలో ఎందుకుంది, అసలు సీఎం గారే కనుక వచ్చేసి ఒక్కసారి మా అప్రహెన్షన్స్ అన్నీ కనుక తొలగించేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. అందుకని కళాశాలల మీటింగ్ సీఎం గారు టైం తీసుకొని 2500 మంది మేనేజ్మెంట్స్ను హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకొని సీఎం గారిని ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాము. ఏవైతే ఉన్నాయో అవన్నీ అపోహలు కనుక సీఎం గారు కనుక తొలగించేది ఉంటే ఈరోజు కళాశాలలకు ప్రభుత్వానికి మధ్య ఏదైతే బంధం కొనసాగుతుందో అదే ఆత్మీయతా బంధం ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పేసి సీఎం గారిని వేడుకుంటున్నాం. ఈ నెల 12వ తేదీకి డెడ్ లైన్ విధించారని అనుకోవచ్చా? 12వ తారీఖు లోపల ప్రభుత్వం ఇస్తా అన్నది మేము ఇప్పుడు ఎక్స్ట్రా ఏం అడుగుతలేము. 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి మా బకాయిలు రావాలి. 1,200 కోట్ల రూపాయలు అందులో ప్రభుత్వం ఇస్తా అంది దీపావళి లోపల. ఆ 1,200 కోట్ల గురించి ఇప్పుడు దసరాకు జరిగినటువంటి ఒక లేట్ జరగకుండా వెళ్ళిన అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇచ్చినటువంటి 200 కోట్ల రూపాయలు
ఎన్ని కాలేజీలకు చెల్లించారు, ఎంతెంత చెల్లించారు? కళాశాలలు అన్నిటికీ కూడా వాళ్ళైతే ప్రామిస్ చేశారో ప్రామిస్ ప్రకారం ఇప్పుడు డబ్బులు వచ్చేసింది. ఆ డబ్బులు వచ్చిన పోను మిగతా డబ్బులు ఏదైతే ఉందో ఇలా ఇప్పుడు ఉచ్చి కూడా నిరుపయోగంగా అయిపోయింది. ఈరోజు బ్యాంకులకు వచ్చేస్తున్నాయి డబ్బులు, ఇంకొన్ని కళాశాలకు రాలేదు, రేపటి నుంచి బ్యాంక్స్ సెలవులు ఉన్నాయి, జీతాలేమో ఇవ్వలేని పరిస్థితి, డబ్బులు వచ్చి కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి ఈ రోజుకి వచ్చింది. ఆ కళాశాలల్లో స్టాఫ్ అంతా డిసప్పాయింట్మెంట్ మూడుతోనే ఉన్నారు. దసరా అనేది మిగతా వాళ్ళందరూ బాగా జరుపుకోవచ్చు. ఈరోజు కళాశాలలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా చాలా అన్హ్యాపీనెస్తో ఉన్నారు. ఇది ఓవరాల్గా అక్టోబర్ 12వ తేదీ తర్వాత నిర్వధికంగా సమ్మెకు వెళ్తాం. ప్రభుత్వం కనుక స్పందించి ఈ యొక్క 12వ తేదీలోగా ఇస్తామన్నటువంటి ప్రస్తుతానికి 200 కోట్ల రూపాయలను ప్రైవేటు కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లించింది. అయితే మిగిలినటువంటి 1000 కోట్ల రూపాయలను కూడా వెంటనే ఈ యొక్క 12వ తేదీలోగా చెల్లిస్తే కనుక ఇటువంటి సత్సంబంధాన్ని కొనసాగిస్తాం. లేదంటే కనుక సమ్మెకు వెళ్తాం. వివిధ రూపాల్లో కూడా సమ్మె పోరాటం చేయబోతా ఉంది. సమ్మెను కొనసాగిస్తామనేటటువంటి దూరంలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదట ఈ యొక్క సీఎం ఈ యొక్క కళాశాలల యాజమాన్యానికి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి, ఉన్నటువంటి అపోహలను కూడా తొలగించాలనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజ్ న్యూస్, హైదరాబాద్. జీఎస్టీ తగ్గింపుతో రైతులకు వ్యవసాయ పరికరాలు తక్కువ ధరకు లభిస్తాయని కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ అన్నారు. తలుపుల మండలం కురుగుట్టపల్లిలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 తో అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందని కదిరి టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ఫహీద్ హుస్సేన్ అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న నేతలన్నారు. దాదాపు 40 నుంచి 60-70 వేల రూపాయలు ఒక ట్రాక్టర్ మీద జీఎస్టీ తగ్గిందని చెప్పేసి చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే ఎక్కువ శాతం ఇక్కడ లబ్ధి పొందుతుంది మన అనంతపురం సత్యసాయి జిల్లా వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందుతుంది. ఎందుకంటే వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు మీరు కొన్నని ఎవరు కొన్నారు? ఎందుకంటే ఈ సబ్సిడీలో మీకు ఒక రకంగా సబ్సిడీ వస్తుంది. ఏది మన ఈ స్ప్రింక్లర్స్ మీద, డ్రిప్ ఇరిగేషన్ మీద మీకు సబ్సిడీతో పాటు మళ్ళీ ఇది రావటం అంటే దాదాపు మీ పెట్టుబడి జీరోతోటే మీకు అన్ని వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు మీకు వచ్చేస్తున్నాయి. ఎక్కువ శాతం లబ్ధి పొందింది ఇక్కడ హార్టికల్చర్ కింద ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆవిష్కరించినారో ఈ మన డ్రిప్ ఇరిగేషన్ ఇది ఎక్కువ లబ్ధి పొందింది మన అనంతపురం సత్యసాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా వంశీయులు దసరా సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు రామకృష్ణ రంగారావు, మరో బొబ్బిలి సోదరుడు ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి కోటలోని దర్బార్ మహల్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయుధ పూజ చేశారు. అలనాటి బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలు, తుపాకులు, బాకులు, బల్లాలకు పూజలు నిర్వహించారు. బొబ్బిలి రాజుల పూర్వీకులు వాడిన బంగారు, వెండి సింహాసనాలకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొబ్బిలి పట్టణ పరిసర గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి ఆయుధ పూజను తిలకించేందుకు వచ్చిన వారి కోటలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. వందల సంవత్సరాలుగా బొబ్బిలి కోటలో దర్బార్ మహల్లో జరుగుతున్నటువంటి ఆయుధ పూజ ఇవాళ
వేలాది మంది ప్రజల సమక్షంలో మన వేణుగోపాల స్వామి కోవిల అర్చకులు సమక్షంలో పర్యవేక్షణలో ఇవాళ ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఇది ఏదో బొబ్బిలి రాజు కుటుంబానికి సంబంధించిన పూజ కాదు. బొబ్బిలి రాజులు కూడా ఎప్పుడు కూడాను సంస్థానం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను ఎప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజల కొరకు, ప్రజాభిష్టమే అనుగుణంగా నడిచినటువంటి సంస్థానం బొబ్బిలి సంస్థానం. అటువంటి బొబ్బిలి సంస్థాన వారసులుగా ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతుల యొక్క పంటలు సుభిక్షంగా పండాలని, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోనే ఐశ్వర్యాలతోనే సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటిది ఈ ఆయుధ పూజ యొక్క ముఖ్య ఆకాంక్ష. లోక కళ్యాణంకి చేసే ఈ పూజకి మరి బొబ్బిలి రాజసింహాసనం ఆఖరి పట్టాభిషేకగ్రస్తులైనటువంటి మా తాతగారు రావు శ్వేతాచల రామకృష్ణంగారావు గారు వారు సింహాసనాన్ని వారి చిత్రపటాలతో అలంకరించి ఆఖరి పట్టాభిషేకగ్రస్తులు అయ్యారు కాబట్టి సింహాసనం మీద వారిని కూర్చోబెట్టి పూజలు అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను సూర్య కిరణాలు తాకాయి. లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలి గోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకిన దృశ్యాలను చూసి భక్తులు పులకరించిపోయారు. ఉదయం కొన్ని నిమిషాల పాటు ఆవిష్కృతమైన ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రేపు కూడా స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ఏటా 2 సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో అలాగే అక్టోబర్ నెల 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది. హైదరాబాద్ రామంతపూర్లో కరెంటు షాక్తో 6 వ్యక్తులు చనిపోయినా కూడా విద్యుత్ అధికారుల తీరు మారలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్ట్రీట్ నెంబర్ 8లో కరెంటు వైర్లు కిందికి వేలాడుతూ లిక్కర్ లోడ్తో వెళ్తున్న డీసీఎంకు తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే డీసీఎంలోని కొన్ని లిక్కర్ బాటిల్స్ తగలబడ్డాయి. రూల్స్ ప్రకారం లేదా బ్యాన్ రూల్స్ ప్రకారం కూడా అది మీరు కేసు బుక్ చేయండి. బండి ఆపేసేయండి. బండి ఆపి పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. అంటే అది వెళ్ళిపోతారట. అది ఒకవేళ రూల్ ప్రకారం లేకుంటే కేసు బుక్ చేయండి. దాన్ని వాళ్ళు విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని వాళ్ళు అంటారు. అది ఎలక్ట్రిక్ ఐడు నార్మల్ ఐటే ఉంది, అన్నింటికలే ఉంది. ఆ ఐడు వల్ల కేబుల్ వైర్ దాకే కింద పడిపోయింది అంటారు వాళ్ళేమో డీసీఎం స్టేషన్ వాళ్ళు అంటే ఎలక్ట్రికల్ వైర్ స్టైల్ షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రికల్ చెప్తారు. బండి మా ఊరు నడుపుతూ వస్తుంది. బండి అయిపోయింది సడన్గా. ఓకే, అయిపోయే వరకు సైడ్కి దబాయించే వరకు వైర్లు కిందికున్నాయి కదా. వైర్లు ఆనింది. వైర్ల వల్లనే షాక్ అవి కిందికున్నాయి. ఎవరైనా తాకినా కూడా ప్రాబ్లం అవుతుంది. దాని అయితే బరాబర్ బయట ఏమి ఎక్కువ లేదు సార్. దాని వల్ల
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జల విద్యుత్ కేంద్రంలో పవర్ ఉత్పత్తిని అధికారులు కంటిన్యూ చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో దాదాపు సమానంగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 294 టీఎంసీలుగా ఉంది. దసరా పండుగ వచ్చిందంటే అందరి దృష్టి బన్నీ ఉత్సవంపై ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో దుర్గమ్మకు పూజలు, సాయంత్రం అయితే రావణ దహనంతో వేడుక ముగుస్తుంది. కానీ ఆ ప్రాంతంలో మాత్రం వీటితో పాటు ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంటుంది. అదే కర్రల సమరం. ఎంతమందికి గాయాలైనా, ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఆ ప్రాంతంలో కర్రలతో కొట్టుకుంటారు. ఇదే కర్నూలు జిల్లా దేవరగట్టు. దసరా పండుగ కావడంతో దేవరగట్టు కర్ర సమరానికి సిద్ధమైంది. ఆ సాంప్రదాయ ఉత్సవంలో హింస చెలరేగి ఎంతో మందికి గాయాలైన ఆచారాన్ని మాత్రం అక్కడి ప్రజలు వదిలిపెట్టారు. ఈ ఏడాది హింసకు తావు లేకుండా బన్నీ ఉత్సవాలు నిర్వహించాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా పండుగకు ముందు రోజు రాత్రి కర్రల సమరం ఏళ్ల తరబడి జరుగుతూ వస్తోంది. దేవరగట్టు వద్ద కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవతామూర్తులైన మాలమ్మ, మల్లేశ్వర స్వామికి దసరా పండుగ అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణం జరిపిస్తుండటం ఆనవాయితీ. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఉలగొంద మండలం దగ్గర ఆ పర్వతాలలో మత్స్యాద్రి క్షేత్రం అనేటువంటిది. అక్కడ ఆ పర్వతంలో స్వామివారు కూర్మావతారంలో వేసి ఉన్నారు. అక్కడ ఇక్కడ క్షేత్రం విశేషం ఏమిటంటే హరిహర స్వరూపంగా స్వామివారు అక్కడ వెలిసినారు. అక్కడ విశేషం ఏమిటంటే స్వామివారు అక్కడ పూర్వంలో ఆ పర్వతంలో ఋషులంతా తపస్సు చేసేవారు. కాబట్టి ఆ తపస్సు భంగం చేయడానికి రాక్షసులంతా వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ ఋషులంతా పోయి మహావిష్ణువు ప్రార్థింపజేస్తే, నాయన నాకు చేత కాదు, ఆ పరమేశ్వరు దగ్గర వెళ్దామని ఆ పరమేశ్వరునిపై కైలాసంలో ప్రార్థించినారు. కళ్యాణం అనంతరం కొండ పరిసరాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, షమీవృక్షం వాటి ఎదురుగా ఉన్న బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ విగ్రహాలను దక్కించుకోవడం కోసం నెరనికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒక జట్టుగా కడతారు. ఆలూరు, సులువాయి, ఎల్లార్తి, నిడ్రవట్టి, అరికెర, బిలేహల్ గ్రామస్తులు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలబడతారు. దీన్నే బన్నీ ఉత్సవం అని కూడా పిలుస్తారు. మల్లేశ్వర దేవరగట్టు మల్లేశ్వర బన్నీ ఉత్సవం 27వ తేదీ కంకణ ధారణ అయిపోయింది. 2వ తేదీ దసరా ఉత్సవము, స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతున్నది. మూడో తేదీ రోజు తెల్లవారుజామున దైవవాణి తర్వాత 4వ రోజు తేరు అయిన తర్వాత 5వ తారీఖు నాడు గురవేల ఆట సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. కర్రలు తీసుకుపోవడం ఏమనగా అంటే సంప్రదాయం. దేవుళ్ళు అడవిలో పోయేటప్పుడు మనిషి రక్షణ కోసం తీసుకుపోతారే వల్ల వీని కొట్టాలని ఉద్దేశపూర్వకంగా కాదు, వాళ్ళ రక్షణ కోసం చేతులతో మనుషుల్ని ఇట్లా
దూరం పో అని చెప్తే పోరు. కట్టి ఉంటే కొంచెం కట్టి ఉంది అని దూరం పోతారనే ఉద్దేశంతో కర్రలు తీసుకుపోతారు, కానీ వీళ్ళని కక్షాలు కారుణ్యాలతో కాదు. శ్రీ మాళమల్లేశ్వర స్వామి దేవరగట్టు ఉత్సవము 27వ తారీఖు నుంచి కంకణాధారణం ఫస్ట్ జరుగుతున్నది. అయిన తర్వాత 2వ తారీఖు ఈ కళ్యాణోత్సవము, 3వ తారీఖు దైవవాణి కార్యక్రమము, 4వ తారీఖు రథోత్సవము, 5వ తారీఖు కంకణ విసర్జన, గొలుసు జంపుట, 5వ తారీఖు దేవుడు నేణికి గ్రామము చేరుతాయి. సాంప్రదాయ ప్రకారంగా కట్టలు తీసుకుపోయి దేవుని ప్రొడక్షన్ కోసమే తీసుకుపోతాం, కానీ మేము వీళ్ళే కొట్టి నాది ఇది అనేది ఏమి వీళ్ళు అన్ని పుకార్లు, అంతేగాని ఎవరు కొట్టరు, దేవుళ్ళు ఎవరు మోసుకపోరు. మా సంప్రదాయ ప్రకారమే వాళ్ళు కానీ మనం కానీ కలుస్తాము. ఆ దేవునితో ఒత్తిడి ఉన్నప్పుడు ఒకటి 2 షార్టెట్లు పడతాయి, కానీ ఎవరు కక్ష కార్యములతో వచ్చి పండుగ చేరుతుంది. ఇంకా ఈ 3 రోజులు మాత్రం ఈ 15 రోజులు కట్టుదిట్టంగా ఉండి మాంసము, మద్యము, సాంపత్య జీవం కానీ ఇవన్నీ లేకకున్నట్ల కట్టుదిట్టంగా నిలబడి ఈ దేవుని కార్యక్రమం జరుపుతాం. నేరానికి నా పేరు మల్లికార్జున గౌడ, ఒలగొంద మండలం, కర్నూలు జిల్లా. ఈ కర్రల సమరాన్ని చూసేందుకు పక్క రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దసరా పండుగకు దేవరగట్టు బన్నీ ఉత్సవంకు సిద్ధమైంది. మాల మల్లేశ్వర స్వామి జైత్రయాత్రను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు చేరుకుంటారు. అధికార యంత్రాంగం ఇప్పటికే ఆయా గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించింది. కర్రల సమరంలో హింసకు తావివ్వకూడదని చెప్పేసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అటు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే అధికారులు ఎంత చెప్పినప్పటికీ సాంప్రదాయ ఆచారాలకే అక్కడి ప్రాంతవాసులు విలువనిస్తారు. కర్రల సమరం జరుగుతుంది, హింస జరుగుతుందని చెప్పేసి ఆయా ప్రాంతవాసులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆయా హింసను కూడా తాము భక్తితో చేసుకుంటామని తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజ్. ఇదంతా